ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించగలగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘేనెవర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తుందని, ప్రతిసారి వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని సూచించారు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విడుదల చేయడం జరుగుతోంది. జన సంక్షేమం కోసం ప్రతి పౌరుడు విధిగా పాటించాల్సిన ఆవిష్కరణ చేయబడుతుంది. మన ఐడిఓసిలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ గారికి, ఏసీఎల్పీ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్, ఆర్డీఓ గారు, డిఎండబ్ల్యూ గారు, ఇక్కడికి విచ్చేసిన అధికారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ నుంచి స్టార్ట్ చేశారు. సో అదేవిధంగా అంతకు ముందు కూడా మనకి పీడబ్ల్యూడి వాటర్స్ గురించి వీల్ చైర్స్, అదేవిధంగా ర్యాంప్స్, ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో కూడా ర్యాంప్స్ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఈ ఫెసిలిటీస్ పరంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో చర్యలు తీసుకుంటుంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఓరియంటెడ్ ఉందో టెక్నాలజీ పరంగా కూడా ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ కానీ డిలీషన్స్ చేయడానికి కూడా టోటల్ గా ఇప్పుడు మనకి మొబైల్లోనే ఒక యాప్ ద్వారా చేసే ఫెసిలిటీని కూడా ఈసీఐ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఎన్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఓటర్స్ గా ఎన్రోల్ చేసుకోవడానికి కూడా ఓటర్ హెల్ప్ లైన్ కానీ, ఎన్విఎస్పి పోర్టల్ అలాంటివి మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా క్రియేట్ చేశారు. అదేవిధంగా మనకి ఎలక్షన్స్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో కండక్ట్ చేయడానికి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా 1950 టోల్ ఫ్రీ నంబర్ కానీ, అదేవిధంగా మనకి నేషనల్ గ్రీవెన్సెస్ రిట్రెసల్ పోర్టల్ కూడా ఆన్లైన్ లో ఏ పౌరుడైనా కూడా కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు. సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయిన యాప్ సివిజిల్ యాప్ ద్వారా కూడా ఏ పౌరుడైనా కూడా ఆ సివిజిల్ యాప్ లో త్రూ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకొని కూడా కంప్లైంట్స్ అనేవి కూడా సివిజిల్ ద్వారా కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ కూడా పబ్లిక్ నుంచి ఎలక్షన్స్ అయిన తర్వాత వస్తున్న ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఇన్నోవేషన్స్ అనేది ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. సో ముఖ్యంగా మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకుంటే ముఖ్యంగా మనకి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మనకి ఫీల్డ్ లెవెల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా కోఆర్డినేటెడ్ మేనర్ గా మనకి పోలింగ్ పర్సనల్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా అదర్ ఏదైతే బీసీ వెల్ఫేర్, ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్న టీచర్స్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, పంచాయత్ సిబ్బంది, ఎక్సైజ్, పోలీసు, ముఖ్యంగా
మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు కూడా సీజన్